హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వాయిస్ క్లారిటీగా లేదు, గట్టిగా లేదు అంటున్నారు కదా, సారీ అండి, ఏమనుకోకండి. లేదండి, నాకు ప్రైవేట్గా లోపలికి వచ్చి కానీ ఒక రూమ్లో ఉండి కానీ చేయడానికి చాలా వరకు కుదరడం లేదు. ఎందుకంటే నాకు 1 ఇయర్ బాబు ఉన్నాడు. అందుకోసం అనేసి వాడు పడుకున్నప్పుడు అయినా కానీ, అంటే వాడు తింటున్నప్పుడు, అంటే నేను తినిపించుకుంటూ అలా నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోకండి. మీ వరకు నేను ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లారిటీగా వాయిస్ మంచిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ కొంచెం అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది సొంత ఇల్లు కూడా కాదు, అద్దిల్లు అనమాట మాది. సో ఇక్కడ ఒక రూమ్ కూడా సపరేట్గా లేదండి. చేస్తే కిచెన్లో చేయాలి, లేదంటే ఇంకా హాల్లోనే చేయాలి. సపరేట్గా రూమ్ అంటూ లేదు. ప్లీజ్ కరెక్టే, కానీ మీకు చూస్తున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ప్లీజ్ ఏమనుకోకండి. కొంచెం మీ వరకు నేను ప్రయత్నిస్తాను, పక్కాగా ప్రయత్నిస్తాను. తప్పుగా అయితే అనుకోకండి నా మీద. ఎలా పడితే అలా వీడియో పెడితే మేము ఎలా చూడాలి అలా ఇలా అని సారీ అని అందరికీ చెప్పుకుంటున్నాను. వీడియో లెంత్ అయితే పెంచమని అంటున్నారు. ఇదైతే నేను పక్కా చేస్తానండి. ఒక 8-9 మినిట్స్, 10 మినిట్స్, 8 మినిట్స్ అలా అంతవరకు అయితే నేను చేయగలనండి. ఒక బాబుని పెట్టుకొని ఒక పని చేయడం అంటే చాలా కష్టం. మీకే అర్థమవుతుంది పిల్లలు ఉంటే. సారీ అండి, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది పెట్టింటే నా వీడియోస్ నుంచి. దీంట్లో చూస్తున్న పేర్లు కానీ, పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ అన్నీ కల్పిత పాత్రలు మాత్రమేనండి. సైడ్గా వచ్చే సౌండ్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నాకు ఇంకా వేరే ప్లేస్ అయితే లేదు కాబట్టి, నేను కంపల్సరీగా డైలీ ఒక వీడియో వదలాలి కాబట్టి నేను కంపల్సరీగా చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోస్ అయితే మీకు ముందుగా వస్తాయి. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. సిరీస్ అయితే బాగుంది, నిజంగానే బాగుంది. ఒక ఆడపిల్ల కథ ఎలా ఉంటుంది, ఒక తాగుబోతు మొగుడు అయితే అనేది అందరికీ తెలిసిందే. ఇది నిజంగా ఉండే కథ అయితే కాదు, నేను చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. అంటే నేను ఊహించి ఇలా కథ బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్న పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చెప్పాను కదా, నీకు నేను 2 రోజులు టైం ఇస్తాను. నీకు అయినంత వరకు నువ్వు బాగా ఆలోచించుకొని, నా జీవితం బాగుండాలి అంటే నువ్వు త్వరగా వచ్చి ఏం మాట అనేది చెప్పాలి. నువ్వు అర్థమైందా? ఇంకొక విషయం, మీ అమ్మగారికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కానీ తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ చేయాలి. అర్థమైంది కదా? ఏమో నువ్వు చూడగానే నాకు నచ్చావు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఏమో నాకు నా భార్యనే సరిగా చూసుకొని ఉంటే ఇలాంటిది కలుక్కోకుండా ఉండొచ్చు. అయినా కానీ నువ్వు నిజంగానే బాగున్నావు. ఏ అబద్ధం కూడా నేను చెప్పట్లేదు. నిజంగానే చాలా బాగున్నావు నువ్వు. నేను చేసుకునేవాడు కనీసము ఒక పని చేసుకొని నిన్ను బాగా చూసుకుంటే నీకు ఇట్లా పరిస్థితి కూడా రాకుండా పోయేది. నాకెందుకు నేను చెప్పాలనుకున్నాను, నాకు నువ్వు కావాలి అంతే. ఇంకొకసారి బాగా ఆలోచించుకొని పని కావాలంటే చెప్పాను కదా, మీ ఆయనకు కానీ పని ఇప్పిస్తాను. నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను, పక్కాగా చూసుకుంటాను. ఏమి అర్థమైంది కదా? పోయి ఆలోచించుకొని రేపు పొద్దున్న కానీ ఒక 2 రోజులు టైం అని చెప్పాను కదా, 2 రోజులు టైం తీసుకొని మరి మసానంగా ఆలోచించుకొని బాగా కూర్చొని ఒక దగ్గర ఆలోచించి నాకు ఏం మాట అనేది చెప్పాలి. వెళ్ళు ఇంకా. అబ్బా, కడుపులో ఉండేదంతా దాచుకునేదంతా కక్కేశాను. నాకు ఇంత ఆఫర్ ఇచ్చిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఎలా ఒప్పుకోకున్నట్లుంటుంది? ఇది పక్కా ఒప్పుకోవాల్సిందే నా దానికి.
ఎంతైనా కానీ భలే ఉంది ఫిగర్. ఏ బాబా, ఇది కానీ నాకు దొరికిందంటే ఇంకా పండగే ఉంటుంది నాకు. రోజు ఎలాగో రోజు పనికి వస్తుంటుంది, మా పని మేము చూసుకోవాలా, దాని పని అది చూసుకుంటుంది. చేతిలో ఇంత డబ్బు పడేస్తే ఎవరైనా లొంగాల్సిందే. ఏ కుక్క అయినా అంతే, ఏ చేప అయినా అంతే, వాళ్ళలో పడాల్సిందే. డబ్బున్న వాళ్ళ చేతిలోన. వాళ్ళ కష్టాలు తీరాలంటే నా దగ్గరకు రావాల్సింది, అనుభవించాల్సింది. అయినా నేనేమి వేరే పని ఏం చెప్పలేదే. నేను కనీసం నాకు కొంచెం సంతోషాన్ని పంచిపెట్టని చెప్పానే, అంతేగాని ఇంకా వేరే ఏం ఉద్దేశం కూడా లేదు నాకు. డబ్బుకి డబ్బు వస్తుంది, ఇంకా అది కుదురుతుంది. ఇలా ఉంటే ఏ అమ్మాయి ఒప్పుకోకున్నట్లుంటుంది. చూడాలి 2 రోజుల తర్వాత ఏం చెప్తుంది అని. ఏదో అనుకుని నేను పనికి పోతే ఇంకేదో అయినట్టు నా గతేం ఇట్లా అయింది. అసలు వీడి గురించి ఒప్పుకొని లొంగిపోవాలా, లేదంటే పని ముఖం చూడాలా? మా వారు చూస్తే తాగుబోతులు సచ్చిన కొడుకు. వీడి నుంచి అంతా నాకు ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. వీడే సరిగ్గా ఉంటే నాకు ఇట్లాంటివన్నీ అవుతుండలేదు. అరే ఏం గిరిజకి ఏడుపు చేయండి, ఇంటికి పోకున్నట్లా పనికి పోయి వచ్చినట్లే ఉంది. గిరిజక్క ఏం అట్లా ఉన్నావు? ఏమైంది? ఎందుకో ముఖం అంతా సప్పగా పెట్టుకొని ఏడ్సే ముఖం పెట్టుకున్నావు. ఏమి నీ మొగుడు మళ్ళీ ఏమైనా తిట్టినాడా, లేదంటే కొట్టినాడా? ఏం జరిగింది అసలు? గిరిజక్క ఏమైంది ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వు చెప్పేది కరెక్టే విమల, వాడు మంచోడు కాదు. నేనేమనుకునేట్టున్నా అది నాకు అస్సలుగా జరగలేదు. ఇలా ఎట్లా జరుగుతున్నది, నాకే ఎందుకు జరుగుతున్నది? అసలు వాడు అస్సలు మంచోడే కాదు. డైరెక్ట్గా నువ్వు నాకు కావాలి, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అడిగి పిలుచుకోపోతాను, వీడికి పిలుచుకోపోతాను, మీ ఆయనకి పని కూడా ఇప్పిస్తాను, నువ్వు అంటే నీకు స్వర్గం చూపిస్తాను, సుఖమే ఉంటుంది నీకంతా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ఆ మాటల్ని వినడానికి కూడా నాకు కావట్లేదు. నేను అప్పుడే చెప్పాను కదా గిరిజక్క, ఎందుకు ఊరినే బాధపడతావు? ఎప్పుడు బాధపడుతూనే ఉంటావా? ఏమీ ధైర్యంగా ఆలోచించవా? వీడిల్లు ఒకటేనా ఉండేది నీకు? వేరే వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి, ఎక్కువ మంది కూడా ఉన్నారు మా ఊర్లో. సౌకర్యాలు ఉండేవాళ్ళు దండిగా ఉన్నారు మా ఊర్లో. ఎందుకు భయపడతావు? ఊరికి బాధపడుకుంటా ఎప్పుడు చూసినా బతుకే ఇట్లా అయిపోయింది అని అనుకునేసినావా? ఎట్లా నువ్వు? వాడు కొత్త కంట్రీ నా కొడుకు అని నేను ఆ రోజే చెప్పినా కదా నీకు గిరిజక్క. చెబితే వినలేదు నువ్వు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి అట్లా కనపడి కూడా కనబడలేదు నాకు అని చెప్తుంది. నేను చెబితే వినలేదు. లేకపోతే పోయేసరి ఒక్కసారి అని అడిగినావా నువ్వు? అడగలేదు. ఇప్పుడు చూడు, డైరెక్ట్గా ఈ మాటలన్నీ వినాల్సి వచ్చింది నువ్వు.